శ్రీమాత్రే నమః. ఉపనిషద్దర్శిని 175 బృహదారణ్యకోపనిషత్తు పంచమాధ్యాయము నవమబ్రాహ్మణము తరువాయి భాగము. ఈ అధ్యాయంలో యాజ్ఞవల్కుడు ఆ బ్రాహ్మణుల అందరి వైపు తిరిగి, ఓ ఉత్తములైన బ్రాహ్మణులారా, మీలో ఎవరైనా నన్ను ఏమైనా అడగవచ్చు, నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాను అన్నాడు. వారిలో ప్రశ్నించడానికి ఎవరు ధైర్యం ఉన్నవాళ్ళు లేకపోయారు. ఎవరు అడగకపోయినా యాజ్ఞవల్కుడు వారందరకు బ్రహ్మత్వం గురించి మరింత విపులంగా చెప్పదలుచుకున్నాడు. ఓ బ్రాహ్మణులారా, శరీర అవయములతో ఈ మానవుడు ఫల పుష్పాదులతో వృక్షాలు ఉన్నాయి కదా. త్వక్కు, చర్మము, రుధిరము, మాంసము, నరము, మజ్జ, ఎముకలు, శరీరము ఈ మానవుడికి ఉంటే బెరడు, తొక్క, రసము, బంక, నార, చేవ, కొయ్య వృక్షానికి ఉన్నాయి. వృక్షాన్ని మొదలు నరికితే తిరిగి కొత్తగా చిగిర్చి చెట్టు పెరుగుతోంది. ఆ ప్రకారమే మానవుడికి నరకబడిన చేయి కానీ కాలు కానీ తిరిగి మొలవటం లేదు. అలాగే మృత్యువు చేత చంపబడిన మానవ శరీరం తిరిగి జీవాన్ని పొందటం లేదు. మరి ఈ శరీరము ఏ మొదల నుండి పుడుతోంది అని ప్రశ్న వేశాడు. ఈ శరీరము రేతస్సు నుంచే పుడుతోందా? అలాగైతే బ్రతికిన వారికి రేతస్సు ఉంటుంది, మృతుడి నుండి పుట్టడం లేదు. చెట్టు బీజం నుంచి పుడుతోంది, కానీ వేళ్ళతో సహా సమూలంగా పెరికివేస్తే తిరిగి మూలం నుండి పుట్టడం లేదు. జాతయేవ న జాయతే కోన్వేనం జనయేత్పనః. అందువల్ల ఈ సమస్త జగత్తుకు మూలమైనది ఏది? పుట్టిన మనుష్యుడు తిరిగి పుట్టని ఎడల, అంటే చనిపోయిన తర్వాత తిరిగి జన్మ లేకపోతే ఈతను చేసిన పాపపుణ్యాలు ఏమవుతాయి? కొత్త ఆత్మ జన్మ తీసుకున్నట్లయితే చేయని పాపపుణ్యాలు ఎక్కడి నుంచి సంతరించుకొని జన్మ పొందుతోంది? మరణించిన వానిని తిరిగి ఎవరు పుట్టిస్తున్నారు? దేని నుంచి తిరిగి పుడుతున్నాడు అని యాజ్ఞవల్కుడు వేసిన ప్రశ్నకు సమాధానం రాలేదు సభలోని ఋషుల నుంచి. విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్ధాతు పరాయణం తిష్టమానస్య తద్విత ఇతి. విజ్ఞానమయుడు ఆనందమయుడు అయిన పరబ్రహ్మయే కర్మ చేసే యజమాని. అతనే కర్మఫల ప్రదాత అయిన బ్రహ్మవేత్త. కర్మయే పునర్జన్మకు మూలం అంటూ తన ప్రశ్నలకు సమాధానం చెబుతూ యాజ్ఞవల్కుడు ముగించాడు. ఆ గోవులను తనతో తీసుకుని పోయాడు. వచ్చే భాగంలో షష్ఠాధ్యాయంలో యాజ్ఞవల్కుడు జనకునికి బ్రహ్మ విద్యను బోధించాలనే ఉద్దేశంతో జనకుని రాజగృహానికి వస్తాడు. సశేషం. శుభం భూయాత్.